సెలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళం, అస్సోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటర్లకు తమ ఓటు వినియోగించాలని కోరారు. కేరళంలో 140 నియోజకవర్గాలున్నాయి. ఇక 30,495 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 2.71 కోట్ల మంది ఓటర్లున్నారు. లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది. ఇక కేరళం సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. നല്ല ചൂട് വെച്ച് നിൽക്കുകയാണ്. ഇടവേള ഉണ്ടാകരുത് എന്നാണ് ജനങ്ങൾ പൊതുവെ ആഗ്രഹിക്കുന്നത്. അതുകൊണ്ട് തന്നെ ജനങ്ങളാകെ എന്ന് ഞാൻ പറയുന്നത് ഇത് കക്ഷി രാഷ്ട്രീയ അടിസ്ഥാനത്തിലുള്ള തെരഞ്ഞെടുപ്പാണല്ലോ. പക്ഷേ LDFിനോടൊപ്പം തന്നെ LDFിനെ എതിർക്കുന്ന മുന്നണികളിലുള്ളവരടക്കം നാടിന് വികസനം വേണം, നാടിന് പുരോഗതി വേണം എന്ന് ചിന്തിക്കുന്നവരാണ്. ആ ജനത്തിന് ആ അനുഭവം അവരെ ബോധ്യപ്പെടുത്തിയിട്ടുള്ളത് LDFിന് മാത്രമേ പ്രതിബദ്ധതയോടെ നാടിന്റെ പുരോഗതി മുന്നോട്ട് കൊണ്ടുപോകാൻ കഴിയുകയുള്ളൂ എന്നാണ്. ഒരു തരത്തിലുള്ള അവ്യാകൃതങ്ങളും LDF ആകുമ്പോൾ ഉണ്ടാകില്ല എന്നവർക്ക് ഉറപ്പുണ്ട്. അതുകൊണ്ടാണ് കേരളത്തിൽ നമ്മുടെ രാജ്യത്തെ തന്നെ ഏറ്റവും കുറഞ്ഞ അഴിമതി నిలవెనుకున్న సంస్థానం ఎన్న పదవి లభించుతుంది. ఇక అస్సోంలో అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుంది. ఇక అస్సోంలోని 126 నియోజకవర్గాలున్నాయి. 31,490 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలున్నాయి. 1099 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక పుదుచ్చేరిలో అయితే ఎన్డీఏ, డీఎంకే కూటమిల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళం, అస్సోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటర్లకు తమ ఓటు వినియోగించాలని కోరారు. ఇక కేరళంలో చూసుకుంటే 140 నియోజకవర్గాలున్నాయి. ఇక 30,495 కేంద్రాలు అయితే పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 2.71 కోట్ల మంది ఓటర్లున్నారు. లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య అయితే ముక్కోనపు పోటీ నెలకొందని చెప్పాలి. కేరళం సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అయితే పోటీ జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అస్సాంలోని 126 నియోజకవర్గాలున్నాయి. 31,490 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.